ఇక విజయానందని పక్కకు తీసుకొస్తాడు. చెప్పు, నువ్వు అసలు నీ కన్న కూతురు గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకు నీ కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావో? ఆ ఘన ఎంత నీచుడో తెలుసు కూడా నువ్వు సాహితీ జీవితాన్ని ఎందుకు బలి పెడుతున్నావో అసలు ఏమిటి? నువ్వు చెప్తావా లేదా? నాకే ఇంత బాధగా ఉంది అంటే తను నీ కన్న కూతురు, నీకెంత బాధ ఉండాలి? అసలు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? కారణం ఏమిటి చెప్పు అని గట్టిగా అడిగేసరికి ఇక సెంటిమెంట్కి లొంగిపోయి విజయానంద్ అయితే తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఇక నిజం చెప్పేబోతుంటే సిద్ధుకి అప్పుడే ఘన అక్కడికి వచ్చి మావయ్య అంటూ పిలిచి ఇక విజయానంద్ని పక్కకి తీసుకువెళ్ళిపోతాడు. విజయానంద్ని తన రూమ్లోకి తీసుకువెళ్ళి ఇక విజయానంద్ని మంచం మీద కూర్చోబెట్టి విజయానంద్ కాళ్ళ దగ్గర ఘన కూర్చుని, ఏంటి మామా నువ్వు చేసేది? నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయితే నువ్వు ఆ సిద్ధుగాడి సెంటిమెంట్ డైలాగులకు పడిపోయి నిజం చెప్పేసి ఈ పెళ్ళి ఆపేసేవాడివే. ఒక్కసారి ఊహించుకో, ఈ పెళ్ళి ఆపితే నీ పరిస్థితి ఏమిటి? నీ ఫోటోకి దండ పడుతుంది, అది నీకు ఓకేనా? ఇప్పుడు మరి వర్ష సంగతి ఏంటి అని విజయానంద్ అడిగితే, మామా నువ్వు ఎన్ని మోసాలు చేశావు? ఇక నీ కొడుకు నన్ను మోసగాడు అని అంటున్నాడు. ఇంట్లో మోసం చేసేవాడు నువ్వే ఉన్నావు కదా. నీకన్నా నేను మోసగాడినా? నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు చేశావు. ఇప్పుడు నా స్వార్థం నా సుఖం కోసం నేను చేస్తున్నాను అంతే మామ. మన ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఇక నువ్వు ఆ విషయాలన్నీ మర్చిపో. మా పెళ్లి సంగతి చూడు. లేకపోతే ఇప్పుడే వెళ్ళి నేను నిజం బయట పెట్టేనా అని ఘన విజయానందని బెదిరిస్తే, వద్దొద్దు ఘన, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నా కూతురితో నీ పెళ్లి జరిపిస్తానని విజయానంద్ అంటాడు. మామ నువ్వు అలాగే ఉండాలి. నువ్వు అలా లేకపోతే ఎలాగా? నేను నీ నిజ స్వరూపం బయట పెడతాను అనగానే నీ కూతురితో నా పెళ్ళికి ఒప్పుకున్నావు. ఇక ఆ మాట మీదే ఉండు. లేకపోతే నా సంగతి తెలుసు కదా అని అంటాడు. సిద్ధు అయితే ముహూర్తానికి టైం అయిపోతుంది కదా అని ప్రేరణకు ఫోన్ చేసి, ఏంటి ప్రేరణ, వర్ష దొరికిందా అని అడుగుతాడు. ఇక ప్రేరణ అయితే ఇంకా దొరకలేదు సిద్ధు అని అంటుంది. ఇక టైం అయిపోతుంది ప్రేరణ, నేను రానా అంటే, వద్దొద్దు సిద్ధు, నువ్వు అక్కడే ఉండు, నేను ఎలాగైనా వర్షాన్ని తీసుకువస్తాను అని అంటుంది. ఇక సిద్ధుతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా వర్ష పౌరుషంగా అయితే ప్రేరణకు కనిపిస్తుంది. ఇక సిద్ధు, నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండు అని ఇక సిద్ధుని లైన్లో ఉంచి ఇక వర్ష దగ్గరికి వెళ్దామా అనుకునేసరికి రౌడీలు కూడా ఇక అక్కడే కనిపిస్తారు. ఇక ప్రేరణ రౌడీల దగ్గరికి వెళ్ళి, అన్నా ఇందాక మీరు ఒక అమ్మాయిని చూపించి అడిగారు కదా, తను ఇప్పుడే అటు వెళ్తుంది అని రౌడీల్ని దారి మళ్ళిస్తుంది ప్రేరణ. ఇక వర్ష దగ్గరికి వెళ్తుంది. వర్ష ప్రేరణను చూడగానే హగ్ చేసుకుని, ప్రేరణ గారు, మీరు చెప్పింది నిజమే. ఆ ఘనా గురించి మీరు ఎంత చెప్తున్నా నేను వినిపించుకోలేదు. ఇంతలో సిద్ధు ఫోన్లో ఉండి హలో హలో అని అంటాడు. ఒక నిమిషం వర్ష అని ప్రేరణ సిద్ధుతో మాట్లాడుతుంది. వర్ష దొరికింది అని చెప్తుంది. ఇక వర్ష అయితే సిద్ధుతో, సిద్ధు గారు, నేను క్షేమంగానే ఉన్నాను, అక్కడికి వస్తాను. నాలాగా మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయనివ్వను. ఆ ఘన నిజస్వరూపం అందరి ముందు బయట పెడతానని చెప్తుంది. ఇక సిద్ధు అయితే చాలా ఆనందపడిపోతాడు. ప్రేరణ, సిద్ధు నువ్వేమీ టెన్షన్ పడకు, నేను వర్షాన్ని చాలా జాగ్రత్తగా తీసుకువస్తాను అని చెబుతుంది. నువ్వు అక్కడ ఇక ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండు. ఆ ఘనాగాన్ని గమనించకపోతే వాడు ఎలాంటివాడో మనకు తెలుసు కదా అని అంటుంది. సరే ప్రేరణ, నేను ఇక్కడ ఘనాన్ని గమనిస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వర్షాన్ని తీసుకుని వచ్చే అని సిద్ధు అంటాడు. మరోవైపు సాహితిని పెళ్ళికూతురిగా మంజు రెడీ చేస్తుంది. ఇక సిద్ధు విజయానంద్ కూడా గుమ్మం దగ్గరే ఉండి సాహితిని చూస్తూ ఉంటారు. విజయానంద్ లోపల బాధపడిపోతూ ఉంటాడు. కానీ సిద్ధు మాత్రం, అమ్మా సాహితి, నీకు ఏ అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను, ఈ మనిషి ఎలాగా మారడు అని మనసులో అనుకుంటాడు. ఇక సాహితి మంజుతో, అమ్మా నేను ఎలాగున్నాను అంటే, నువ్వు చాలా బాగున్నావమ్మా అని అంటుంది. నా సంతోషం కోసం నువ్వు ఏదైనా చేస్తావమ్మా అని అంటే, మరి నేను నీ కన్న తల్లిని కదా, కన్నతల్లి ప్రేమ అంటే అలాగే ఉంటుంది అని అంటుంది మంజు. ఇంతలో సాహితి
వాళ్ళ నాన్నను అన్నయ్యను చూసి, ఏంటి ఇద్దరు గుమ్మం దగ్గరే ఆగిపోయారు, లోపలికి రండి అని అంటే, ఇక విజయానంద్ డల్గా ఉండడం చూసి సాహితి, ఏంటి నాన్న అలా ఉన్నావు అని అంటే, ఏం లేదమ్మా అని అంటాడు. ఇక అన్నయ్య ఎలా ఉన్నాను అని సిద్ధుని అడుగుతుంది. నీకేంటమ్మా, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండేలాగా ఈ అన్నయ్య చేస్తాడమ్మా అని అంటాడు. ఇక మంజు అయితే, ఏంట్రా నువ్వు మళ్ళీ పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతుంది. సాహితి, అమ్మా నువ్వు ఇంకా ఊరుకో అమ్మా, ప్రతిసారి అన్నయ్యని ఎందుకు అంటావు? అన్నయ్య నా ఆనందం కోసం వచ్చాడు, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, నా వాళ్ళ మధ్యన నాకు సంతోషంగా పెళ్ళి జరగబోతుంది, ఇప్పుడు నువ్వు గొడవ చేయకు, అన్నయ్యని ఏమీ అనకు అని అంటుంది. ఇక పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఘన అయితే రౌడీలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఒరే ఆ వర్ష దొరికిందా అంటే, ఇంకా దొరకలేదు సార్ అని ఆ రౌడీలు చెప్తారు. ఆ వర్ష దొరక్కపోతే మిమ్మల్ని ఊరుకోను అని రౌడీలను ఘన బెదిరిస్తుంటే సిద్ధు అక్కడికి వస్తాడు. ఏంటి బావగారు ఏదో అంటున్నారు అంటే, ఇక ఘన అయితే, అదే మా వాళ్ళకి అడ్రస్ తెలియలేదంట, అందుకనే అడ్రస్ చెప్తున్నాను, పెళ్ళికి రావడానికి అని చెప్తాడు. ఓ అలాగా అని చెప్తాడు. ఇంతలో ఈశ్వరి అయితే రాజశేఖరాన్ని తీసుకుని వస్తుంది. ఇక ఈశ్వరికి తన బంధువులు కనిపించడంతో రాజశేఖరాన్ని అక్కడ వదిలి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక సిద్ధు అయితే ఘన చేపట్టుకుని ఇలా రా అంటూ ఇక రాజశేఖరం దగ్గరికి తీసుకువెళ్ళి, ఈయన ఎవరో తెలియకముందే నేను కాపాడాను, చాలా రిస్క్ చేసి ఈయన కాపాడాను, అలాంటిది నా ఫ్యామిలీ కష్టాల్లోకి వెళ్తుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను, అస్సలు ఊరుకోను, నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను అని అంటాడు. ఇప్పుడు ఘన అయితే, మీరు ఏం చేస్తారో చేయండి, అయినా ఇప్పుడే చెప్తున్నాను, నేను సాహితితో పెళ్ళి జరగాలి అని అనుకుంటున్నాను, ఆ పెళ్ళి ఎవరు ఆపాలని చూసినా వదలను, వాళ్ళని చంపేస్తాను అని అంటాడు. ఇక ఘన అయితే, నువ్వు కన్న తండ్రి ఎదురుగుండానే ఈ మాట అంటున్నావంటే నువ్వు ఎలాంటి వాడివో అర్థమవుతుంది, ఈయన మంచిగా ఉండవైతే ఇక నిన్ను బెదిరించైనా దారిలో పెట్టును, కానీ ఈయన పరిస్థితి ఇలా ఉండడంతో నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావు కదా, సరే చూద్దాం, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, ఆపడానికే కదా నేను ఉన్నాను అని సిద్ధు అంటాడు. ఇంతకీ మీ ఫ్రెండ్ ప్రేరణ ఎక్కడా అని ఘన అడిగితే, తను నా మంచి కోరే వ్యక్తి, తను వస్తుంది, తను వచ్చి నీ పని పడుతుంది అని అంటే, ఏంటి బావగారు నా పని పట్టడం ఏంటి అంటే, అదే తను వస్తుంది, ఇక్కడ పెళ్లి పనులన్నీ చేస్తుంది అంటూ సిద్ధు అంటాడు. ఇంతలో మంజు వస్తుంది. ఏంటి మీరిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారా అని అడిగితే, ఘన లేదు అత్తయ్య గారు, సిద్ధు తను చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాడు అని చెబుతాడు. ఇక సిద్ధు అయితే చాలా కోపంగా ఘన వైపు చూస్తాడు. సరే సరే ఆలస్యం అవుతుంది, మీరు త్వరగా రెడీ అవి రండి అని ఘనాతో మంజు చెప్తే ఇక ఘన అయితే రూమ్లోకి వెళ్తాడు. సిద్ధు మాటలను బట్టి చూస్తే ఇక ఆ వర్ష ప్రేరణకు దొరికింది. అయితే ప్రేరణ వర్షాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనం వర్షాన్ని ప్రేరణని ఆపాలంటే ఇక ప్రేరణకు గట్టి వార్నింగే ఇవ్వాలని ఇక ఫోన్ తీసుకుని ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ఇక ప్రేరణ అయితే, ఏంటి భయపడుతున్నావా, భయపడి నాకు ఫోన్ చేశావా అని ఘనాని అంటుంది. లేదు నేను భయపడను, నేను దేనికి భయపడను, నేను అనుకున్నది జరగడానికి ఎంతకైనా తగ్గిస్తాను. ప్రేరణ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నాన్న సంగతి అని అంటాడు. ఇక ప్రేరణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీడు నాన్న గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. నాన్నకు ఏమైంది అని టెన్షన్గా ప్రేరణ అడుగుతుంది. ఇప్పటి వరకు నాన్నకు ఏమీ అవ్వలేదు, కానీ నువ్వు ఆ వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నా పెళ్ళి ఆపాలని చూస్తే మాత్రం నాన్న ఉండడు. దుర్మార్గుడా, నువ్వు నీ స్వార్థం కోసం కన్న తండ్రిని లేకుండా చేయాలనుకుంటున్నావా అని ప్రేరణ అంటుంది. నీకు అర్థమైంది కదా మ్యాట్రు, ఇక నేను అదే చెయ్యాలని అనుకుంటున్నాను. నువ్వు వెంటనే ఈ పెళ్ళి ఆపే ప్రయత్నాలు మానుకో. ఆ వర్షాన్ని ఇక్కడికి తీసుకువచ్చావా నీకు నాన్న ఉండడు. ఇక ఇప్పటి వరకు నువ్వు ఆ తండ్రి కూతురువని చెప్పుకోవాలని అనుకుంటున్నావు కదా,
ఇక నీకు అడ్రస్ లేకుండా పోతుంది. నా మాట విను. ఆ వర్షాన్ని తీసుకురాకు. ఈ పెళ్లి విషయంలో కలగజేసుకోకు అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. ఘన మాటలు విని, ఏంటి ప్రేరణ కన్నతండ్రి, ఘనాకి కన్నతండ్రి ఒక్కరేనా అని షాక్ అవుతాడు. సిద్ధు అయితే ఘన దగ్గర ఫోన్ లాక్కుని, ప్రేరణ నేను అంతా విన్నాను, నువ్వేమీ టెన్షన్ పడకు, మీ నాన్నకు ఏమీ కానివ్వను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వర్షాన్ని తీసుకుని తొందరగా వచ్చేయి అని సిద్ధు చెబుతాడు. ఇక ఘన అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.